యేసుక్రీస్తు ఘననామంలో చేరి కూడి వచ్చిన మీ అందరికి కూడా నిండు వందనాలండి. అందరూ బాగున్నారా? ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి గంభీరంగా. హల్లెలూయా. మంచిది. కొద్దిసేపు వాక్యం మీద మనసు నిలపాలని మీ అందరికి నేను ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాను. ప్రభువు మనల్ని ప్రేమించాడు అని చెప్పడానికి ఇది మరొక కారణం. మనల్ని ప్రభువు ప్రేమించాడని చెప్పడానికి. మనం ఇంకా ఆయుష్తో ఉన్నామంటే, మనం ఇంకా ఆరోగ్యంతో ఉన్నామంటే, మనం ఇంకా క్షేమంగా ఉన్నామంటే ప్రభువు మనల్ని ప్రేమిస్తున్నాడని అర్థం. ఇంకా 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 మనల్ని ప్రేమిస్తున్నాడని అర్థం. ఆయన ప్రేమకు మన జీవితాల్లో వెలితి లేదు, కొరత లేదు. అందువల్ల ఎంత స్తుతించినా మనం ఆయనకి రుణస్థులమే. ఏమిచ్చినా ఆయనకి రుణస్థులమే. ఏమిచ్చినా ఆయన రుణాన్ని మనం తీర్చలేం. అంతగా మించి మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు. అందరూ ఒక్కసారి గంభీరంగా స్తోత్రం చెప్పండి. అయినా కూడా ఒంకింత వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు దేవునికి ఆవేదన కలిగించే వారంగా ఉన్నాం. కానీ మన జీవిత ప్రవర్తనలు, మన నడవడికలు దేవునికి సంతోషం కలిగించేలాగా ఉన్నాయని అనిపించట్లేదు వాక్యాన్ని బట్టి చూస్తే. జాగ్రత్తగా మీరు ఈరోజు కీర్తన భాగాన్ని గమనిస్తే ఆయన ఆవేదన ఏంటో అర్థమవుతుంది మీకు. ఈరోజు ప్రత్యక్షంగా సంఘాలలో అలాగే దేవుని బిడ్డలను పరీక్షించి పరిశీలన చేసినప్పుడు ఇలాంటి పరిస్థితులే మనకు కనబడతా ఉన్నాయి. మొదటిది, బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వారందరూ జాగ్రత్తగా వాక్యం చూడాలని నేను పిలుపునిస్తా ఉన్నాను. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి. చెప్పండి, ఏమంటున్నాడు? నన్ను రక్షించు ప్రభువా అని ప్రార్థన చేస్తూనే ఇంకొక వైపు లోకంలో దేవుని పిల్లలైన వారిని గమనిస్తున్నాడు. వాళ్ళల్లో ఎవరు కనపట్టలేదంటే భక్తి గల వాళ్ళు కనపట్టలేదు. అంటే మరి కొనసాగుతుంది ఏందో, ఎలాంటి విధానంలో మనుషులు నడుస్తున్నారు అనే దానికి ప్రశ్న గుర్తులాగా కనపడుతుంది. ఎవరు కనపట్టలేదంట? భక్తి గలవారు దేశంలో కనపట్టలేదు. ఇంకా ఏం చెప్పాడో తెలుసా అండి? విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి. చెప్పండి, ఎవరు గతించిపోయారు? విశ్వాసులంట. నరులంటే సాధారణమైన మనుషులు. వాళ్ళల్లో ఎవరు కనపట్టలేదంటే విశ్వాసులు కనపట్టలేదు. ఇది ఇంకా విచారకరమైన విషయం. దేవుని పిల్లలు దేవుని పిల్లల్లాగా కనపట్టలేదు. విశ్వాసులు విశ్వాసుల్లాగా కనపట్టలేదు. అసలు భక్తి గల వాళ్ళు కనపట్టలేదు. లేకపోయిరి అంటున్నాడు. మరి ఏమయ్యారు? వీళ్ళకి ఏమైంది అని మనం ఆలోచన చేస్తే జవాబు కూడా చెప్పాడు ఆయన. 2వ వచనం, మొదటి మాటలో యెహోవా నన్ను రక్షించు ఈ పరిస్థితుల్లో. ఎందుకంటే భక్తి గల వాళ్ళు లేరు, విశ్వాసులు నరులలో ఉండకుండా వారు కూడా గతించిపోయారు. మరి ఏమైపోయారు? ఎక్కడికి వెళ్ళిపోయారు? వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే 2వ వచనం ప్రారంభంలో చెప్తున్నాడు, ఒకరితోనొకరు అందరూ అబద్ధములు ఆడుదురు. ఒకసారి చెప్పండి ఈ మాట. ఒకరితోనొకరు ఏమాడతారంట? అది అసలు మనకు తెలియనందుకు స్తోత్రం చెప్పండి. నువ్వు అనుకుంటున్నావు నీతో చెప్తుంది నిజమని. నువ్వు చెప్తున్నప్పుడు వింటున్నప్పుడు వాళ్ళు నిజమని నిన్ను అనుకుంటున్నావు. నువ్వు చెప్పిన విషయాలన్నీ మళ్ళీ తీసుకెళ్ళి అవతలు చెప్తా, తను చెప్పేదన్నీ అబద్ధాలే అని మళ్ళీ ఆ వ్యక్తి నీ గురించి కూడా చెప్పటం. ఇంతకు చెప్పిన మాటలన్నీ చెప్పి అంత అయిపోయిన తర్వాత మళ్ళా నా మీద చెప్పబాక. ఎందుకంటే అడగడానికి, అక్కడ ప్రూవ్ చేయడానికి ఎందుకు వాటిల్లో ఒక్కటి కూడా నిజం లేదు కనుక అందరూ కూడా
ఏ ఒక్కళ్ళు కాదండి ఇక్కడ, అందరా కొందరా. అందరూ దేని పద్ధతిని బట్టి నడుస్తున్నారు అంటే, విశ్వాసం లేకుండా, విశ్వాస జీవితంలో లేకుండా, మరి భక్తి జీవితంలో లేకుండా ఎటువైపు మళ్ళారు అంటే అబద్ధాల వైపు మళ్ళీపోయారు. కొంతమంది యెషయా గ్రంథంలో అంటాడు, వాళ్ళంట అబద్ధాలను ఆశ్రయించారంట. నేను చెప్పటం లేదు రెఫరెన్స్, వాళ్ళు అబద్ధాలను ఆశ్రయించారు. వీళ్ళు అబద్ధాలతో కాలం గడుపుతా ఉన్నారు. నువ్వు చెప్పే విషయాలకు ఒక్కటైనా ప్రూఫ్ ఉందా అని మీరు అడగండి ఎవరినన్నా చెప్పే విషయాలు. వాళ్ళు మీ దగ్గర ఇంకొకసారి ఏ విషయాలు చెప్పరు. లేకపోతే మన ఇద్దరం వెళ్ళి ఆ వ్యక్తిని అడుగుదామా అని చెప్పండి. అసలు నీతో మాట్లాడడం మానేయకపోతే నన్ను నమ్మండి, మీరు ఈ విషయాలు కరెక్టేనా, మన ఇద్దరం కలిసి ఆ వ్యక్తిని అడుగుదామా అని అనండి. మీరు మళ్ళీ మీ దగ్గరకు వస్తే నన్ను అడగండి, చెప్పరాలా. ఎందుకంటే చెప్పినవి అన్నీ కూడా అబద్ధాలు కనుక. ఇలాంటి అబద్ధాలతో అందరూ అని చెప్పాడండి. దాంట్లో వాళ్ళు వీళ్ళని వ్యత్యాసం లేదు. ఏం చదివారు మీరు? అందరూ ఒకరితో ఒకరు అనండి, ఒకరితో ఒకరు. అందరు నా వైపు చూడండి. ఏమో నిజాలు చెప్పింది అనడానికి లేదు. అలాగని ఆమెన్ని ఏమైనా నిజాలు చెప్పిందంటే అది లేదు. ఆమెతో చెప్పింది అబద్ధం, ఆమె ఏమతో చెప్పింది కూడా. మరి ఎవరు చెప్పింది నిజం? అక్కడ నిజమే లేదు. చాలా మంది అబద్ధాలతో కాలం గడుపుతున్నారు. వాటినే వింటారు, వాటినే నమ్ముతారు, వాటిల్లోనే బతుకుతూ ఉంటారు. అబద్ధమయమైన జీవితం. ఒక మాట చెప్తాను, అబద్ధానికి వచ్చే శిక్ష ఏంటంటే నిత్య నరకం. అబద్ధికులు ఎక్కడుంటారంటే ఆరని అగ్నిగుండంలో ఉంటారు. ప్రకటన గ్రంథంలో అద్భుతంగా ప్రవచనాత్మకంగా చెప్పబడినటువంటి మాట, ఒక అద్భుతమైన మాట రాయబడింది బైబిల్ నుండి. వాక్యం చదవగలిగిన వాళ్ళందరూ వాక్యం చూడాలని ప్రేమతో మీకు నేను ఆహ్వానం తెలియచేస్తున్నాను. 21వ అధ్యాయంలో దయచేసి 8వ వచనం చూడండి. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 8వ వచనం. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. చెప్పండి, అబద్ధికుల కోసం ఏం తయారు చేయబడిందంటే అగ్ని గంధకాలతో మండే గుండం తయారు చేయబడింది. అబద్ధాలను వింటూ, అబద్ధాలను ప్రచారం చేస్తూ, అబద్ధాలతోనే కాలం గడిపే వారికి ఏం రెడీగా ఉందంటే అగ్ని గంధకాలతో మండే గుండం రెడీగా ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి. అందుకే పాత నిబంధన దగ్గర నుంచి కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ ప్రేరేపణ వరకు బైబిల్లో మనం ఏం చదువుతామంటే, అబద్ధానికి మీరు తావివద్దు, అబద్ధానికి దూరంగా పారిపోవాలని చెప్పాడు పాత నిబంధనలోనే. అబద్ధం మాట్లాడకూడదు, అబద్ధ సాక్ష్యాన్ని చెప్పకూడదు, అబద్ధానికి దూరంగా ఉండాలన్నాడు. నాకు ఇష్టం అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అబద్ధాలంటే ఇష్టపడుతున్నారు, అబద్ధాలు వినటానికి ఇష్టపడుతున్నారు, అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడుతున్నారు, అబద్ధాలతోనే కాలం గడపడానికి ఇష్టపడుతున్నారు చాలా మంది. అబద్ధికుల కోసం దేవుడు తయారు చేసింది ఏంటంటే అగ్ని గుండం. అబద్ధికులు అందరూ, అంటే అది ఏ విధమైన అబద్ధమైన అబద్ధికుల కోసం దేవుడు తయారు చేశాడు అగ్నిగుండాన్ని. దేవుని పిల్లల కోసం కాదు, అది అబద్ధికుల కోసం. అందుకే అబద్ధం ఆడొద్దు. ఎఫెసీ పత్రికలో కూడా చివరిగా ఒక మాట చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడ్డాడు. బైబిల్ నుండి వాక్యం చదవాలని, చూడాలని మీ అందరికి నేను ప్రేమతో ఆహ్వానాన్ని తెలియచేస్తా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి దయచేసి 4వ అధ్యాయంలో 25వ వచనం. మనం ఒకరికొకరు అవయవములమై ఉన్నాము గనుక అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. సత్యమే మాట్లాడుదును అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ప్రతివాడు తన పొరుగు వానితో ఏం మాట్లాడుతున్నారంట?
ఇది పాత నిబంధనలోనా కొత్త నిబంధనలోనా? పౌలు గారు విశ్లేషించి పరిశుద్ధాత్మ ద్వారా చెప్పిన మాట. కీర్తనకారుడు కూడా అదే చెప్పాడు కదా, భక్తుడు కనపట్టలేదు, అలాగే నరులలో విశ్వాసులు కనపట్టలేదు. మరి వీళ్ళు ఏమయ్యారు అంటే అబద్ధాల వైపు మళ్ళుకున్నారు, అబద్ధాలతో కాలం గడుపుతున్నారు. అబద్ధాలు వినడం సంతోషం, అబద్ధాలు మాట్లాడుకోవడం సంతోషం, అబద్ధాల్లో గడపటం చాలా మందికి కొంత సంతోషంగా మారిపోయింది. ఇదే నాటి కథ. ఎప్పుడో దావీదు చెప్పిన విషయాలు మనకేం సంబంధం అయితే ఇంత ఆశ్చర్యకరంగా దేవుని వాక్యం ఇంత ఖచ్చితంగా ఎలా చెబుతుంది? మనకి ఆనాటికున్న కాలానికి వ్యత్యాసం లేదని, వాళ్ళు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. కనుక బాగా ఆలోచించాలి. అబద్ధమాటం మానాలి అని చెప్తాడు, అబద్ధమాటం మానాలి అంటాడు. ఇక్కడ అంటున్నాడు, మీరు అబద్ధమాడుట మాని. ప్రతివాడు తన పొరుగు వానితో ఏం చెప్పాలంట? సత్యమే చెప్పాలని చెప్పండి. చెప్తారా? మెల్లిగా వెళ్ళి ఆమె దగ్గర కూర్చొని మొదలు పెట్టింది. ఏందది? ఒక్క మాట నిజం ఉండదు, ఒక్క మాట నిజం ఉండదు. నేను అందుకే ఇందాక అన్నాను, నువ్వు చెప్పే నిజాలేనా, పోయి వెళ్ళి కనుక్కుందామా అని ఎదుటిపడి ఎవరన్నా అడుగుతారంటే అడగరు. కానీ చెప్పిన విషయాలే నిజం అనుకొని నిర్ధారణ చేసుకొని అవతల వ్యక్తిని అపార్థం చేసుకొని ఇంకా రకరకాలుగా ఆలోచించుకుంటా ఉంటారు. దేవుని పిల్లలకి ఇది తగునా? అసలు అబద్ధం ఆడటమే దేవునికి నచ్చని పని. అబద్ధం ఆడటం మానాలని దేవుడు చెప్పాడు. ఎందుకంటే అబద్ధికుల కోసం ఏం తయారు చేయబడింది? అగ్నిగుండం రగులుకుంటుంది అక్కడ, వాళ్ళ కోసం రెడీగా ఉంది. అది ఏ రకమైన అబద్ధమైనా సరే, కుటుంబపరమైన జీవితంలో అబద్ధాలు, సామాజిక పరమైన జీవితంలో అబద్ధాలు, వ్యక్తిగత జీవితంలో అబద్ధాలు. చాలా మంది జీవితంలో ఒక కార్యాన్ని గురించి తప్పించుకోవడానికి అబద్ధాలు. రాత్రి వస్తావా అంటే వెళ్దాం అంటారు, తెల్లారి చుట్టుకుని మాట మానేస్తారు. వద్దామని అనుకున్నాను కానీ ఇప్పుడు కుదరట్లేదు అంటే రాత్రి మాట్లాడుకున్న కార్యం కంటే తెల్లారి కనపడ్డ కార్యం ఇంకా ఘనంగా ఉందేమో. అలాంటి వాళ్ళు మన సంఘంలో లేనందుకు స్తోత్రం చెప్పండి. కేవలం ఒక ఊరు వెళ్దాం అనేది కాదు, ఒక పని చేద్దాం అనేది కాదు, ఏదైనా ఒక కార్యక్రమాన్ని కొనసాగిద్దాం అనేది కాదు. ప్రతి దాంట్లో ఇలాంటి విధానం కొనసాగడం మనం మనుషుల మధ్య చూస్తున్నాం. అందరంట అబద్ధాలతో కాలం గడుపుతున్నారు. ఎంత అద్భుతమైన మాట చెప్పాడండి కీర్తనకారుడు. ఒకసారి అందరూ ఒకరితోనొకరు, ఇప్పుడు చెప్పండి ఒకరితోనొకరు అంటే అక్కడ ఎఫెసీ పత్రికలో కూడా అదే చెప్తున్నాడు కదా, మనం దేవుని శరీరంలోని అంటే క్రీస్తు శరీరంలోని మనం అంట అవయవాలం. ఒకరు కన్ను, ఒకళ్ళు కాలు, ఒకళ్ళు చెయ్యి, ఒకళ్ళు నోరు, ఒకళ్ళు ముక్కు, ఒకళ్ళు మూతి, ఇలా మనమంతా క్రీస్తు శరీరంలో ఏమై ఉన్నాం? అవయవాలం. అందరూ ఆమేన్ చెప్పండి. క్రీస్తు శరీరంలో ఒకే శరీరంలో అవయవాలమైనా కూడా ఆ చెయ్యి ఈ చెయ్యితో చెబుతుందంట నేనేమి తినలేదని, ఈ చెయ్యి అంటుంది నేను కూడా ఏమీ వినలేదని. ఈ చెవు అంటుంది, ఈ చెయ్యి ఒక రకంగా చెప్తుంది, ఈ చెవు ఇంకొక రకంగా చెప్తుంది, ఈ కన్ను కూడా అలాగే చెప్తుంది నేనేం చూడలేదని, అన్ని చూస్తా కూడా. ఇట్లాగా మన శరీరంలో ఉన్న అవయవాలు అంటే మనతో ఉన్నవారు ఎవరంటే క్రీస్తు శరీరంలో మనతో పాటు పాలిభాగస్తులు. వాళ్ళతో మనం ఏం ఆడుతున్నాం? అబద్ధాలు ఆడుతున్నాం, అబద్ధాలు చెబుతున్నాం, అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నాం. అందరూ అక్కడ చెప్పిన మాటలు మీరు అండర్లైన్ చేసుకోండి. అందరూ ఇంతకీ ఎవరి గురించి చెప్పాడు? హలో, ఎవరి గురించి చెప్పాడు? అర్థం కాలేదా? అందరూ అనండి. దీంట్లో అందరూ ఉన్నారు. దాంట్లో వాళ్ళు లేరేమో, వీళ్ళు లేరేమో, అందరూ అబద్ధాలు చెప్పటమే, అబద్ధాలతో గడపడమే పనిగా ఎంచుకుంటున్నారు, అబద్ధాలతో బతికిడుస్తున్నట్టుగా ఉన్నారు. తర్వాత అందరూ ఎలా ఉన్నారంటే రెండవది మోసకరమైన మనస్సు గలవారై. చెప్పండి, అందరిలో ఏ మనసు ఉందంట అంటే మంచి మనసు ఒక్కళ్ళలో కూడా లేదు. మంచి మనస్సు లేదు అసలు, మోసకరమైన మనసు. ఈనాడు
విశ్వాస జీవితంలో అభివృద్ధిగా జీవించకపోవడానికి, ఆశీర్వాదకరంగా సమాజంలో బ్రతకకపోవడానికి దేవుని పిల్లలు ముఖ్యమైన కారణం ఏంటంటే మనస్సు బాగోపోవడం, మంచి మనస్సు లేకపోవడం, మంచి మనస్సాక్షి లేకపోవడం. ఉన్నవాళ్ళు ఎలా ఉన్నారంటే అందరూ కూడా ఏ మనసుతో ఉన్నారు? మోసకరమైన మనసు. మోసకరమైన మనసు. మోసం అంటేనే అది మనకు అర్థం కానిదని అర్థం. మోసం అంటే అర్థం కానిదని అర్థం. మోసం అంటే అర్థం ఏంటి? అర్థం కానిది. అందువల్ల మోసపోతాం. కన్ఫ్యూజన్ ఏంటంటే వాడెవడో దుప్పట్లు అమ్మేవాడు వచ్చాడు, 1200కి 6 దుప్పట్లు 7 దుప్పట్లు ఇస్తున్నాడంటే అన్ని దుప్పట్లు ఇంత క్వాలిటీగా ఉన్నాయి, అందరూ మూట మూట వేసుకుందామని వేసుకున్నారు. తీరా వాడు వెళ్ళిపోయాడు, డబ్బులు తీసుకున్నారు, ఓడదీస్తే 3 ఉండి, వాటిల్లో చిందరవందరగా ఉండి, పనికిరాని ఉండి. ఇంతకు ఎక్కడున్నాడు? అరే ఎక్కడున్నాడు అంటే అడ్రస్ లేకుండా పోయాడు. ఆ మధ్య నేను కూడా ఆడియో టేప్ రికార్డు ఒకటి కొన్నాను. చాలా రకాలుగా సోనీ కంపెనీది. మా లారీ ఆగిపోయింది, అందుకే తీసుకొచ్చాం పాస్టర్ గారు, మీకైతే చాలా బాగుంటుంది అన్నాడు. 3500 చెప్పాడు. అటు చేసి ఇటు చేసి 1500కి ఇచ్చాడు. 15 రోజులు పలకలాది. నాకు అప్పుడు అర్థమైంది ఏ మనసుతో ఉన్నారు మనుషులు. అయ్యో, మోసకరమైన మనసు. దాంట్లో మనకేమి తెలీదు, నాకేం తెలీదు. టేప్ రికార్డు ఆకారం కనపడుతుంది, తీసుకున్నాం. దానికి ఏమంటారు, చిన్న చిన్న స్పీకర్లు ఇస్తారు, వాటిని ఏమంటారు, గదిలో పెడతారు కదండి, హోమ్ థియేటరు. ఏం థియేటరు? హోమ్ థియేటరు. ఇన్ని వస్తున్నాయి కాబట్టి ఇక గుమ్ము అనిపించవచ్చు అని నేను అనుకున్నాను పాటలు పెట్టుకొని. కానీ అది సొయ్యని ఆగిపోయింది, ఇక పలకటమే మానేసింది. ఏం చేద్దాం, కాలువలో ఎత్తి పడేసాం చూసి. మోసమైన జీవితం, మోసకరమైన మాటలు, మోసకరమైన పరిస్థితుల మధ్య మనుషులు కొనసాగుతున్నారు. వాక్యాన్ని జాగ్రత్తగా పట్టుకోండి. అందరూ మోసకరమైన మనసుతో బ్రతుకుతున్నారు. మీకా గ్రంథంలో కూడా ఈ విషయాన్ని చెప్పాడు. 7వ అధ్యాయం 2వ వచనం చూడండి. 7వ అధ్యాయం 2వ వచనం. మీకా గ్రంథం, దయచేసి వాక్యాన్ని చూడండి. భక్తి గలవారు లేరంటున్నాడు అంటే మీకా కూడా చెప్తున్నాడు, భక్తుడు దేశములో లేకపోయినో జనులలో అయ్యో యథార్థపరుడు ఒక్కడు కూడా లేడంట. చెప్పండి, భక్తుడు దేశంలో లేడు. భక్తి గల్లవాళ్ళు కనపట్టలేదండి. మనుషులు ఉండడం ముఖ్యం కాదు, వాళ్ళల్లో ఎవరు కావాలంటే దేవునికి భక్తి గల్ల వాళ్ళు కావాలి. భక్తితో హృదయాన్ని నింపుకున్న వాళ్ళు కావాలి. భక్తితో బ్రతికే వాళ్ళు కావాలి. భక్తితో జీవితాన్ని కొనసాగించే వాళ్ళు కావాలి. కానీ అలాంటి వాళ్ళు కనపట్టలేదు. భక్తుడు దేశములో లేకపోయినో యథార్థవంతుడు జనులలో ఒక్కడు కూడా కనపట్టలేదు. యథార్థంగా మాట్లాడి యథార్థంగా ప్రవర్తించేవాడు ప్రజల్లో కనపట్టలేదు. యథార్థవంతులు లేరంటే ఆయన చెప్పినట్టు అందరు అబద్ధాలు ఆడటానికి దాసులయ్యారనే అర్థం, బానిసలుగా ఉన్నారనే కదా అర్థం. ఈ మాటలు మీరు జాగ్రత్తగా పట్టుకోండి. దేశంలో ఒక్కడు కూడా భక్తిపరుడు కనపట్టలేదంట. భక్తి కలిగిన వారంగా మనం ఉండాలి. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, 2 తిమోతి 3వ అధ్యాయం 5వ వచనం చూడండి త్వరగా. ఇదిగో చూడండి, భక్తి ఉంది కదా, భక్తి జీవితాన్ని మనం కలిగి ఉంటున్నాం అంటే, కొందరు భక్తి ఎలా ఉందంటే పైకి మాత్రమే భక్తి, కానీ లోపల దాని శక్తిని ఆశ్రయించని వారు. పైకే భక్తి, పైకే భక్తి, కానీ లోపల దాని శక్తిని ఆశ్రయించట్లేదు. భక్తి గల వారికి తగినట్టుగా జీవించట్లేదు. భక్తి కలిగిన వారు ఎలా ఉంటారు, వారికి తగిన జీవితం ఎలా ఉంటది అనేటువంటిది మచ్చుకు కొందరిలో కనపట్టలేదు. దేశములో భక్తుడు లేకపోయినా, ఒకవేళ ఉన్నారు అంటే వాళ్ళు ఎలా ఉన్నారంటే, పైకి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, తిమోతి నువ్వు జాగ్రత్త. అందుకే గోపాలు ప్రభువా నన్ను రక్షించని ప్రార్థన చేశాడు.
మరి భక్తుడైన కీర్తనకారుడు, నన్ను రక్షించు ప్రభువా. అందరు ఎలా ఉన్నారు? అబద్ధికులుగా ఉన్నారు. అందరూ ఎలా ఉన్నారు? మోసకరమైన మనసుతో ఉన్నారు. దేశంలో యథార్థపరుడు భక్తిపరుడు కనపట్టలేదు, నరులలో విశ్వాసులు కనపట్టలేదు. కనుక ఈ పరిస్థితుల్లో నన్ను రక్షించు. ఎవరికి వాళ్ళు కాపాడుకోవాల్సిన దినాలు. అబద్ధాల ప్రజల మధ్య మనం ఉంటున్నాం, మోసకరమైన మనసు గల వారి మధ్య మనం ఉంటున్నాం అని అర్థం చేసుకోవాలి. నువ్వెవరు చెప్తున్నా నిజాలు అనుకోబాక. నువ్వు చెప్పే నిజాలని వాళ్ళు అడుకుంటున్నారని అనుకోబాక. ఎందుకంటే వాక్యం చెప్తుంది, ఒకనితో ఒకడు అనండి. ఒకళ్ళు మీరు మీ పక్కన వాళ్ళకి వెళ్ళే ముఖాలు తిప్పండి, ఇటు తిప్పండి. అమ్మా మీరు ముఖాలు చూడండి, మీ ముఖాలు చూసుకోండి. నువ్వు నిజం చెప్తావా అని అడగండి. ఇప్పుడు ఒక్కళ్ళన్నా దొరుకుతారా? తోడుకోడళ్ళు అయితే అసలు నిజం చెప్పరు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే రహస్యాలు ఎక్కడ తెలుస్తాయో అని. అస్సలు నిజం చెప్పరు అసలు. నాకు తెలిసి ఆమెకు నిజం చెప్పదు, ఆమెకి నిజం చెప్పదు, అస్సలు చెప్పదు. కొంపలు ఆరిపోతాయి. పాస్టర్ గారు నీకేం తెలుసు? అంత భయం అన్నమాట. నిజం చెప్పడం అస్సలు ఉండదు. ఎవరు కూడా ఒకరితోనొకరు ఏమాడుతున్నారు? అబద్ధాలు ఆడుతున్నారు. మోసకరమైన మనసు కలిగి ఉన్నారు. ఇచ్చకములాడే పెదాలు అనండి. ఏ పెదాలంట? ఇచ్చకములాడే పెదాలు. వీటిని వర్ణన చేయడం కూడా చాలా కష్టం. మరి భక్తి గలవారుగా ఉంటున్నాం కదా అంటే వాక్యం ఏం చెప్తుందంటే, భక్తి గలవారు వలె పైకి మాత్రమే ఉంటున్నారు కానీ లోపల భక్తికి సంబంధించిన శక్తి లేదు. అందుకే భక్తుడు దేశంలో లేడు అంటున్నాడు. భక్తి గలవారు లేకపోయారని అందుకే చెప్తున్నాడు. మనకున్న భక్తి సరైందేనా? ప్రభుని ఆరాధించేదేనా? ప్రభుని అనుసరిస్తున్న భక్తేనా? ప్రభు ప్రత్యక్షతలో ఆయన్ని కలుసుకునే భక్తేనా? ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూసేవారు భక్తితోనూ నీతితోనూ బ్రతకాలని తీతుకు రాసిన పత్రికలో పౌలు గారు ఆవేదన వ్యక్తం చేశాడు. బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వారు వాక్యం చూడాలని నేను ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తున్నాను. గమనించండి ప్రియులారా, చివరి అధ్యాయం దయచేసి 13వ వచనం. మహాదేవుడు, 2వ అధ్యాయం తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు వాక్యము బోధించుచున్నది. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఏమని బోధిస్తుందంట వాక్యం? ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమ ప్రత్యక్షత కొరకు ఎదురు చూసేవారంట. ఎలా బ్రతకాలి? స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ. 3వది భక్తి. కానీ ఇప్పుడు ఎవరు కనపట్టలేదు దేవునికి? భక్తి గలవాళ్ళు కనబట్టలేదు. విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయి. మీకా గ్రంథం 7:2 చెప్తున్నాడు, భక్తుడు దేశంలో లేకపోయినా. మరి ఉన్న భక్తి ఏంటి? దాని గురించి పౌలు గారు ఏం చెప్పాడు? పైకేమో భక్తి, లోపలేమి లేదంట, దాని శక్తి లేదు. మన ఆరాధనలో, మన పాటల్లో, మన ప్రార్థనల్లో భక్తి నిగూఢంగా ఉండాలి. భక్తి నిక్షిప్తమై ఉండాలి. అప్పుడే మన భక్తి సార్థకం అవుతుంది. ప్రభు సన్నిధిలో అంగీకరించబడుతుంది. ప్రభు చేత మనం అంగీకరించబడతాం. పైకి భక్తి గల వారు మళ్ళీ ఉండి లోపల మాత్రం దాని శక్తిని ఆశ్రయించని వారంగా ఉంటే దేవుడు అంగీకరిస్తాడని పొరపాటుగా అనుకోవద్దు. భక్తి గల వాళ్ళ కోసం దేవుడు చూస్తున్నాడు, భక్తుల కోసం చూస్తున్నాడు దేవుడు. కానీ వాళ్ళు కనపట్టలేదు. మరి ఏమైంది వీళ్ళకి? అందరు ఏమైపోయారంట? ఒకరితోనొకరు అబద్ధం. నేను నిజం చెప్తానన్న వాళ్ళు చేయొద్దండి, నేను రాసుకుంటాను, ప్రభువుకి కూడా చెప్తా. ప్రభా ఏమి నిజమే చెప్పిద్దంట, నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్తాను. నేను రాసుకుంటాను, ప్రభువుకి కూడా చెప్తాను. నేను అన్ని నిజాలే చెప్తాను. ఎవరికాడ పొరపాటుగా అబద్ధం చెప్పను.
మీలో ప్రతివాడు తన పొరుగువానితో అబద్ధమాడుట మాని సత్యమే మాట్లాడవలెను. నేను సత్యమే మాట్లాడుదును అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. మనకు అసలు చేతగాని పని అది. అబద్ధాలు ఇష్టంగా మాట్లాడతాం, అబద్ధాలు ఇష్టంగా ప్రచారం చేస్తాం, అబద్ధాన్నే నమ్ముతాం, అబద్ధాన్నే వింటాం, అబద్ధంలోనే ఆనందిస్తాం. ఎంత విచారం అది, ఎంత విచారం అది. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. మళ్ళీ అదే చదువుతున్నా. ఇందాకేం చదివారు? 2:10లో 1:2:10 ఏం చదివారు? అది చదవలేదా? చదవండి ఇప్పుడు. ఇదిగో చూడండి, దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా. ఇదిగో చూడండి, ఒకవేళ భక్తి గలవారని కానీ ఎవరన్నా చెప్పుకుంటే దానికి తగినట్టుగా అంట సత్క్రియల చేత తమ్మును తాము అనండి. దేని చేత అలంకరించుకోవాలి? చీరల చేత, లేకపోతే ఏమంటారు అట్లా నగలు నట్రాల చేత అలంకరించుకోమని చెప్పలేదు, సత్క్రియల చేత అనండి. మనకు అలంకారం అంటే ఈ తప్ప ఏమీ కనపడవు. మోడల్ చీరలు వచ్చినాయా, మోడల్ డ్రెస్సులు వచ్చినాయా, వీటిని బుక్ చేసుకొని వాటిని ధరించుకుందామా, వాటిని అలంకరించుకుందామా? కానీ వాక్యం ఏం చెప్తుందంటే సత్క్రియల చేత తమను తాము అలంకరించుకునే వాళ్ళని ఏమంటారంటే భక్తి గలవాళ్ళు, దైవ భక్తి గలవాళ్ళు. ఆమెను చెప్పండి గట్టిగా. మరి మిగతా ఇంకా షోయింగ్ అంత దైవభక్తి కాదు, అది పైకి భక్తి, లోపల దాని శక్తిని ఆశ్రయించని విధానం. పై భక్తిని చూడొద్దు, పై రూపాన్ని దేవుడు చూడ్డు, పై వేషధారణను దేవుడు చూడ్డు. అన్నదమ్ములందరూ పక్కన నిలబెట్టి దావీదు తండ్రి వీళ్ళందరిలో పెద్దవాడై ఉంటాడు దేవుడు ఎన్నుకున్నవాడు, రెండో వాడై ఉంటాడు దేవుడు ఎన్నుకున్నవాడు, మూడో వాడై ఉంటాడు దేవుడు ఎన్నుకుంటాడని లెక్క పెట్టుకుంటా వస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, ఇదిగో సమయంలో నువ్వు పై రూపాన్ని లక్ష్య పెడుతున్నావు. నేనున్నానే, నేను పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడిని కాదు, అంతరంగాన్ని చూసేవాడిని నేను. పైకి వాళ్ళ రూపాన్ని చూస్తున్నావు, ఎత్తుగా ఉన్నాడని ఒకడు, బలంగా ఉన్నాడని ఇంకొకడు, ఏదో అన్నిటిలో నైపుణ్యం కలిగిన వాడని ఇంకొకడిని నువ్వు చూస్తున్నావు. కానీ వీళ్ళని నేను త్రోసివేశాను అని చెప్పాడు. మరి ఎవరిని కోరుకున్నావు? లెక్కలో లేనివాడు, ఎన్నిక లేనివాడు, ఏర్పాట్లోకి అప్పుడున్న పరిస్థితుల్లో రానివాడైనటువంటి దావీదు ఎక్కడో గొర్రెల దగ్గరుంటే పొలంలో ఆయన్ని కూడా పిలిపించండి అన్నాడు. ఆయన వస్తుండగానే దేవుడు మాట్లాడుతున్నాడు, నేను ఏర్పాటు చేసుకున్నవాడు ఇతడే, ఇతన్ని అభిషేకించు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. దేవుడు ఎప్పుడు పై రూపాన్ని చూడడు, పై వేషధారణను చూడడు. అంతరంగంలో భక్తిని కోరేవాడు ఆయన, భక్తి జీవితాన్ని ఇష్టపడేవాడు ఆయన. మన భక్తి లోకాన్ని అనుసరించిందిగా కాదు, దైవభక్తిగా ఉండాలి. దైవభక్తి గలవారమని ఎలా తెలుస్తుందంటే వారంట సత్క్రియల చేత తమను తాము అలంకరించుకు. సత్క్రియలు నీకు అలంకారంగా ఉండాలి. సత్క్రియలు అంటే మంచి పనులు. వీరి కోసమే నిత్యరాజ్యాన్ని దేవుడు సిద్ధపరిచాడు. 2వ అధ్యాయం రోమాపత్రిక 7వ వచనంలో రాయబడిన మాట అదే. 2వ అధ్యాయంలో రోమాపత్రిక 7వ వచనం, సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. నిత్య జీవమో నీకో కావలెనా, నిత్య జీవమో నీకో కావలెనా, నిత్య జీవమో నీకో కావలెనా, నేడే యేసును జకురమ్ము, నేడే యేసును జకురమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా శక్యమైన సంతోషం, చెప్పనా శక్యమైన సంతోషం.
ఈ సంతోషము నీకు కావాలి. ఆమేన్, ఆమేన్. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నేడే యేసునొద్దకు రమ్ము, నేడే యేసునొద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం. నిత్య జీవం కావాలా? వాక్యం అంటుంది కదా, ఎవరికి నిత్య జీవం ఇస్తానని చెప్పాడు? సత్క్రియలు ఓపికగా చేయాలి. చెప్పండి, సత్క్రియలు చేసే వాళ్ళకి ఓపిక ఉండాలి. సత్క్రియలు చేయాలి, సత్క్రియలు కూడా ఓపికతో చేయాలి. నేను చేసిన అన్నాళ్ళు చేశాను లేక నా వల్ల కాదులే, ఇక అంతేలే. కాదు, వాక్యం అట్ట చెప్పట్లేదు. సత్క్రియలు చేయాలి, అందుకొరకే నువ్వు పిలువబడ్డావు. అసలు సత్క్రియల కోసమే పిలువబడ్డావు. సత్క్రియలు చేసే వాళ్ళకి ఏమి ఇస్తానన్నాడు? నిత్య జీవం ఇస్తాను. నిత్య జీవం కావాలన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. అలా ఉంచండి మీ చేతులు. నిత్య జీవం కావాలంటే క్రియలు చేయాలి, సత్క్రియలు చేయాలి. సత్క్రియలు చేస్తే నిత్య జీవం వస్తుంది. సరే, సత్క్రియలు చేయడానికి నువ్వు ముందుకు రావు, నీకు మనసు రాదు. నిత్య జీవం కావాలని ఎలా కోరుకుంటావు? చాలా క్లియర్గా చెప్తుంది వాక్యం. మళ్ళా చదవండి ఆ వాక్యాన్ని. ఆగండి. సత్క్రియలు చేసేవాళ్ళు ఎవరు? దాన్ని వదిలేశారు మీరు. అరే దైవ భక్తి గలవారమని చెప్పుకునేవారు సత్క్రియల చేత తమను తాము అలంకరించుకున్నవాళ్ళు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళు నిత్య జీవానికి వారసులు. హల్లెలూయా. ఎంత ధన్యత! ఇందాక ఎవరు పాడారు? ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించను, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యం అను. ఓహో నా ధన్యత, ఆహా నా ఏం భాగ్యం. హల్లెలూయా. సత్క్రియలు చేసే వారికి నిత్య జీవం. సత్క్రియలు చేసే వాళ్ళు ఎవరంటే మా దైవ భక్తికి తగినట్టుగా నడుచుకునేవారు. దైవ భక్తికి తగినట్టుగా నడుచుకుంటున్నామని చెప్పుకునేవాడు. సత్క్రియలు లేకుండా నువ్వు నిత్య జీవానికి వారసుడవు కాలేవు. నిత్య జీవానికి వారసురాలు కాలేవు. అక్కడే మీరు ఇందాక చదివినటువంటి తీతు పత్రికలోకి రండి. అక్కడ చదువుతాం మనం. ఏంటంటే దేవుడు మనల్ని ఎన్నుకున్నప్పుడు అలాంటి వాళ్ళని ఎన్నుకున్నాడు. 2:14 ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తనకు సొత్తుగా చేసుకొనుటకు తను తాను మన కొరకు అప్పగించుకొని. ఎవరి కోసం అప్పగించుకున్నాడు? సత్క్రియల యందు. నీకు సత్క్రియల యందు ఆసక్తి ఉండాలి. అదే దైవ భక్తికి కలిగినటువంటి అలంకారం. సత్క్రియల మీద నీకు ఆసక్తి లేదంటే దైవ భక్తికి సంబంధించిన లక్షణాలు నీలో లేవు. లోకానుసారమైనటువంటి అలంకారం, లోకానుసారమైన సిద్ధబాట్లే తప్ప, పై అలంకరణే తప్ప భక్తికి సంబంధించిన, దైవ భక్తికి సంబంధించిన లక్షణాలు లేవు. అందుకే అంటున్నాడు, భక్తి గలవారు లేకపోయిరి అన్నాడు. గమనించండి, వాక్యాన్ని గమనించండి, మనుషులను గమనించండి. వాక్యం ఏం చెప్తుంది? మనుషులు ఎలా కనబడుతున్నారని గమనించి చూడండి, అర్థమవుతుంది. భక్తి గల వాళ్ళు కనపడలేదు. నరులలో విశ్వాసులు ఉండకుండా గతించిపోయారు. ఇంకా ఏం చెప్పాడు? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో భక్తిని గురించి ఇంకా ఎక్కువగా చెప్పాడు ఆయన. 1వ అధ్యాయంలో 26వ వచనం, ఎవడైనా నోటికి, ఇదిగో చూడండి దైవభక్తి గల వాళ్ళు ఎలా ఉంటారో ఆ వ్యత్యాసాన్ని ఇక్కడ. ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు. ఏమనుకుంటున్నారంట? నా వైపు చూడండి.
వీళ్ళు అనుకుంటున్నారంటే ఏమని నేను, కానీ నోటికేం లేదు. కళ్ళెం ఎప్పుడు పెడతారు? అసలు కళ్ళెం దేనికి పెడతారు? నోటికి కళ్ళెం ఉండదు, తలుపుకు తాళం ఉండదు. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా మీకు? అర్థం కావట్లేదా? నేను వివరంగా మీకు అర్థమవుతుందని నేను అనుకోవాలిగా, అందుకోసం అడుగుతున్నాను. మీకు అర్థమయ్యేలాగా చెప్పడం నా తపన. ఇంకా మళ్ళా చెప్తా అర్థం కాకపోతే. తలుపేసిన తర్వాత తలుపుకి ఏమేయాలా? గడిపెట్టి తాళం వేయాలి. ఆ ఇల్లు భద్రంగా ఉంటది. మనం భద్రంగా ఉండాలంటే మన నోటికి ఏం పెట్టుకోవాలా? కళ్ళెం. తాళం అనబాకండి, దీనికి ఎవడు తాళం వేస్తాడు? కళ్ళెం పెట్టుకోవాలి. అందుకనే 39లో అంటాడు, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నాలుకతో నేను పాపం చేయకుండా నా నోటికి నేను ఏం పెట్టుకున్నానంటే చెక్కం పెట్టుకున్నాను అంటాడు. గుర్రాన్ని మళ్లించడానికి దాని నోట్లో కళ్ళెం పెడతారు, అప్పుడే అది మాట అంటది. అందుకే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం ప్రారంభంలో చెప్పాడు, జాగ్రత్త, నోరు జాగ్రత్త, నాలుగు జాగ్రత్త, పెదవులు జాగ్రత్త అని చెప్పాడు. విశ్వాసులు ఈ పరిస్థితుల్లో గమనించి బ్రతుకుతున్నామా? భక్తి అంటే భక్తి గలవారమని చెప్పుకుంటే 26 వచ్చిన మళ్ళీ చదవండి. మొదటి అది ఎవడైనా అంటే అర్థమవుతుంది చూడండి. దైవభక్తి గలవారమని చెప్పుకునేవాడు నోటికి కళ్ళెం పెట్టుకోకపోతే తన హృదయాన్ని మోసపరచుకొనుచు, అదిగో చూడండి, నోటికి కళ్ళెం పెట్టుకోకుండా తాను భక్తి గలవాడిని అనుకునేవాడు ఎలాంటి వాడు అంటే హృదయాన్ని మోసం చేసుకుంటున్నవాడు. హృదయాన్ని మోసం చేసుకుంటా నేను భక్తి గలవాడిని అనుకుంటున్నాడంట, కానీ నోటికి ఏముండాలి? కళ్ళెం ఉండాలి. అర్థమవుతున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. మన నోటికి కళ్ళెం ఉందా? ఇంటికి ఒక మాట, మనిషికి ఒక మాట, అన్నీ అబద్ధాలు. ఇంటికి ఏముండాలని చెప్పాను? అనండి అమ్మా, తాళం అనండి. ఎన్నిసార్లు తాళం 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 100 సార్లు ఫోన్లో కూడా చెప్తా, తాళం వేసావా? తాళం ఎక్కడ పెట్టావు? దొడ్లో పెట్టావా? తాళం పక్కన వాళ్ళకి ఇచ్చావా? లేకపోతే ఇంటి వెనకాల వాళ్ళకి ఇచ్చావా? ముందు వాళ్ళకి ఇచ్చావా? తాళం జాగ్రత్త. ఇంటికి ఏముండాలా? తాళం ఉండాలా. మరి నీ నోటికి ఏముండాలా? కళ్ళెం ఉండాలా. నోరు నీ ఇష్టం వచ్చినట్టు తెరుతున్నావా? దానికి కళ్ళెం పెట్టలేదా అంటే ఆ నోరు కాదు, నువ్వు చెడిపోయినట్టు లెక్క, నువ్వు పాడైపోయినట్టు లెక్క, నువ్వు భద్రతలో లేనట్టు లెక్క. ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకొనక తాను భక్తి గలవాడనని చెప్పుకొనిన ఎడల వాడు తను తాను మోసపరుచుకున్నవాడు, వాని భక్తి. అయ్యో, ఇప్పుడు దాకా పాడిన పాటలు, చేసిన ఆరాధన, చేసిన ప్రార్థనలు ఇవన్నీ కూడా ఏం చెప్తుందంటే వ్యర్థం. బైబిల్ చూడండి ఒకసారి, అందరు చూడండి, తలలు వంచి బైబిల్ చూడండి. ఎవడైనా చదువుతున్న వచనాలు చూడండి. ఎవడైనా, ఇది కావాలి దేవుని పిల్లలకి, నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయాన్ని మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల. అయ్యో, నోటికి కళ్ళెం లేకుండా నిన్ను నువ్వు మోసపరుచుకుంటూ భక్తి గలవాడిని నువ్వు అనుకుంటున్నావు, చెప్పుకుంటున్నావు. నా భక్తి సంగతి ఇంకెవ్వరికి తెలియదు అన్నట్టు. నీ భక్తి సంగతి ఎవరికి తెలిసే సంగతి అట్టుంచు, దేవునికి బాగా తెలుసు. దేవుని ఎదుట నిలవబట్టడానికి మనం భక్తి చేయాలి, మనుషులకు కనపడటానికి కాదు, మనుషులకి మన భక్తిని చెప్పుకోవడానికి కాదు. అవసరమే లేదు. నిన్ను మెచ్చాల్సింది, నువ్వు నచ్చాల్సింది ఎవరికంటే దేవునికి. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. నీ భక్తిని ఇష్టపడాల్సింది మనుషులు కాదు, దేవుడు. అందుకొరకు సిద్ధపడాలి. క్రీస్తు ప్రభు ఇష్టపడాలి నీ భక్తిని, పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడాలి నీ భక్తిని. ఎవడైనా భక్తి చేస్తూ వాడు కానీ నోటికి ఏం పెట్టుకోకపోతే మన భక్తి తేలిపోవడానికి చాలా సార్లు తేలిపోవడానికి కారణం ఏంటంటే మన నోరే కారణం. చెప్పండి, మన భక్తి తేలిపోయింది ఎక్కడ? ఆ రోజు తేలిపోయింది కదండి మన భక్తి. ఎక్కడ? ఆ నోరేసుకొని ఇంతలా మాట్లాడావుగా, అప్పుడే నీ భక్తి సంగతి తేలిపోయింది. భక్తి కాదురా నాయన, ఇది చాలా పెద్ద. ఇంకా అది నేను చెప్పనులేండి, మీరు అర్థం చేసుకోండి.
ఎప్పుడైతే మన నోటికి కళ్ళెం ఉండదో అప్పుడే అర్థమైంది. ఆ మధ్య ఒక ఆయన మాట్లాడుతా, నేను గాని కాసేపు గాని ఏసైని జేబులో పెట్టానా నీ సంగతి అంతే అంటున్నాడు. ఏసైని ఎక్కడ పెడతాడంట? జేబులో పెడతాడంట. తర్వాత ఇక నోరు తెరుస్తాడంట. అంటే అర్థమైందని నేను అడిగాను. నేనంతే బైబిల్ కథ పక్కన పెట్టానంటే వాడు అంతు తేలుస్తా అంటున్నాడు. ఒక ఆయన జేబులో పెడతాడంట, కాసేపు బైబిల్ పక్కన పెడతాడంట, తర్వాత అంతు తేలుతాడంట. ఆ మధ్య బాప్తీసం ఇస్తాను రమ్మంటే సిద్ధపడటానికి వెళ్ళి అంత సిద్ధపడిన తర్వాత బాప్తీసం ఇచ్చేవాడు చెయ్యి ముంచొద్దు అన్నాడంట. పాస్టర్ గారితో చెప్పాడంట, అంత బాప్తీసం ఇక నా చెయ్యికి ఇవ్వద్దు అన్నాడంట. ఏమిరా ఎందుకని వద్దు? చెయ్యి కూడా అంత మునగాలి కంప్లీట్ గా అంటే వద్దు చెయ్యికి ఇవ్వద్దు బాప్తీసం అన్నాడంట. ఏమిరా అంట, ఇంకొకటి జావు కొట్టాలన్నాడంట. అంటే ఆ చేతికి పని ఉంది, ఇంకొక పని ఉంది. ఈ చేతికి ఏమి ఇవ్వద్దు చెప్పండి? ఆ చేతికి ఏమి ఇవ్వద్దంట? బాప్తీసం నీ ముక్కుకు ఉండాలి, నీ మూతికి ఉండాలి, నీ కళ్ళకు ఉండాలి, నీ కాళ్ళకు ఉండాలి, నీ చేతులకు ఉండాలి, నీ హృదయానికి ఉండాలి. సున్నతే. నీ అవయవాలన్నిటికీ సున్నత ఉండాలా. స్తోత్రం చెప్పండి గట్టిగా. అన్నిటికీ కత్తెర వేయబడాలా. అప్పుడే నీ భక్తి సరైంది. వాక్యం చెప్తుంది, ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకోకుండా తన హృదయాన్ని మోసపరుచుకుంటూ నేను భక్తి గలవాడనని చెప్పుకొని ఎడల వాని భక్తి అయ్యో. ఒకరోజు నీ భక్తి ఏమైపోద్ది? నీ వేషధారణ భక్తి వ్యర్థమైపోద్ది. అమ్మా, జోలపాటలాగా ఉందా మీకు? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని సన్నిధిలో మీరు దానికి లెక్క చెప్పుదురుగాక. గుర్తుపెట్టుకోండి. ప్రశాంతంగా దేవుని మాటలు వినకుండా మీరు నిద్రపోతున్నారంటే ఆ విషయానికి మీరు లెక్క చెప్పుకోవాలి. దేవునికి లెక్క చెప్పుకోవాలి. దేవుని సన్నిధిలో ఉండి అంత ప్రశాంతంగా నిద్రపోతే, నిశ్చింతగా నిద్రపోతే అసలు వాక్యం మీలోకి వెళ్ళటలేదని అర్థం అనమాట. లేకపోతే వాక్యాన్ని నిశ్చితంగా మీరు వింటలేదని అర్థం. వాక్యం ఖచ్చితంగా మనం మనసు పెట్టి వినేటప్పుడు గుండెల్లో రైళ్లు పరిగెట్టిన దానికంటే దడదడలు ఎక్కువ. రైలు పోయేటప్పుడు ఎప్పుడన్నా సమీపంగా ఉండి చూసారా? దడదడ 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 కొట్టుకుంటు. అది మధ్య ఒక్కొక్కసారి శబ్దం తగ్గి మళ్ళీ దడదడ 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 కొట్టుకుంటు, మళ్ళీ దడదడ 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 కొట్టుకుంటు. అది వేగం పెరిగే కొద్ది దడదడ 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 మారిపోద్ది. వాక్యం మనం సరిగా వినేవాళ్ళం అయితే మన గుండెల్లో ఏం బయలుదేరదంటే మాట ప్రతి దానికి గుండెల్లో దడబుట్టుకొస్తుంది. కానీ వాక్యం ఎల్లనీయకుండా మనం మోతేసుకొని కూర్చుంటే బిందె పోర్లిచ్చి బోరింగ్ కొట్టినట్టే. చెప్పండి, బిందె ఎప్పుడు నిండిద్దా? బొంగ ఆ బిందె ఎప్పుడు నిండిద్దా? ఒక్క చుక్కన్న వెళ్తాయా? ఎందుకని బిందె ఏం చేశావు? అంతే. ఇక నిద్రపోయేవాళ్ళు కానీ మనసు పెట్టిన వాళ్ళు వాక్యం మీద అంతే, బిందె బోర్లు ఇచ్చి కూర్చున్నట్టు మీరు. కానీ ఏం చేస్తున్నాం నాలాంటి వాళ్ళు? కొట్టేస్తున్నాం, బోరింగ్ నింపేసుకుంటున్నారు కాబోలని. కానీ మన వాళ్ళు ఏం చేశారు చెప్పండి అమ్మా? ఏకంగా బోర్లేసి కూర్చున్నారు. ఇక నాకు సంబంధం లేదు గాక, నేను అసలు పట్టించుకోకపోదును గాక అన్నట్టు బిందె బోర్లు ఇచ్చినట్టుగా నీ జీవితం అవుతుంది. ఒక్క చొక్క నీలోకి వాక్యం వెళ్ళదు, ఒక్క మొక్క పని చేయదు. అప్పుడు నీ జీవితం ఎంత వెలుగుతుంది చెప్పు, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది చెప్పు. వాక్యం వినే మనస్సాక్షి లేనివారు గనుక యెహోవా వాక్యమందు వారికి సంతోషం లేదు కాబట్టి దాన్ని తృణీకరిస్తున్నారని ఇర్మియా 6:10 చెప్పాడు. ఇప్పుడు మీరు తీయొద్దు. మనం ఏ భక్తిని చేస్తున్నాం, ఏ భక్తిని కొనసాగిస్తున్నాం? ఇర్మియా గ్రంథంలో ఒక మాట చెప్పాడు. అందరూ ఎలా ఉన్నారు? 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. 5వ అధ్యాయం 1వ వచనం చూడండి దయచేసి. నాన్న చదువమ్మా. యెరూషలేము వీధుల్లో. యెరూషలేం అంటే అందరూ చూడండి, దేవుడు కోరుకున్న పట్టణం. యెరూషలేం అంటే దేవుని ప్రజల పట్టణం, దేవుడి ఇష్టపడ్డ పట్టణం, ఆయన పాదపీఠం అది. యెరూషలేము వీధుల్లో నేను కోరుకున్న పట్టణంలోకి వెళ్ళి ఆ ప్రజల మధ్య అటు ఇటు పరుగెత్తుచు చూడండి, తెలుసుకోండి, దాని రాజ వీధుల్లో విచారణ చేయండి. ఈ మాటలు పట్టుకోండి. న్యాయము జరిగించుచు నమ్మకముగా యత్నించుచున్న ఒక్కడు మీకు కనబడిన ఎడల నేను దాన్ని క్షమించు. ప్రభు అంటున్నాడు, యెరూషలేములోకి వెళ్ళండి. అది నేను కోరుకున్న పట్టణం కదా, వాళ్ళు నేను ఇష్టపడి ఎన్నుకున్న ప్రజలు కదా. ఆ వీధుల్లోకి వెళ్ళి అటు ఇటు పరిగెడతా చూడండి, గమనించండి, పరిశీలన చేయండి.
వాళ్ళల్లో మీకు ఎవడైనా ఒక్కడు అంత యెరూషలేము వీధుల్లో తిరిగి చూస్తే నమ్మకంగా ఉండడానికి యత్నం చేసేవాడు ఒక్కడు మీకు కనబడిన ఎడల నేను దానిని క్షమించును. దేవుడు అంటున్నాడు, ఒక్కడు గాని కనిపెట్టండి. అంటే అందరు ఎలా ఉన్నారు మీకు అర్థమవుతుంది ఆ మాట? ఒక్కడిని చూడండి, మీరు నమ్మకంగా యత్నించుచున్నవాడు మీకేమన్నా కనపడితే నిశ్చయంగా దాన్ని నేనేం చేస్తాను, క్షమిస్తాను. దేవుడు ఎంత కృపగలవాడండి, ఎంత ప్రేమ గలవాడు చెప్పండి. విశ్వాస జీవితంలో నమ్మకంగా ఉండే వాళ్ళ కోసం ఎవడైనా నమ్మకంగా కనపడతాడేమో, తను కోరుకున్న ప్రజల్లో నుంచి, తను ఇష్టపడిన పట్టణంలో నుంచి వెతకండి అంటున్నాడు ప్రభువారు. మీరు వెళ్ళి గమనించండి, పరిశీలించి మళ్ళీ చదువునన్నా వచ్చిన అందరు చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథంలో, ఇర్మియానేనా 5వ అధ్యాయం 1వ వచనం. యెరూషలేము వీధులలో, అంటే యెరూషలేం అంటే ఏం చెప్పాను నేను, దేవుడు కోరుకున్న ఆ పట్టణంలో ఆ ప్రజల మధ్య అటు ఇటు పరుగెత్తుచు చూచి, అమ్మా చెప్పండి, చూడకుండా మనం అన్ని చూడకుండా చూసినట్టు చెబుతాం, వినకుండా విన్నట్టు ప్రచారం చేస్తాం. ఇది మనకు అలవాటు కనుక అట్ట చెప్పట్లా దేవుడు. మీరు వెళ్ళండి, యెరూషలేము వీధుల్లో తిరగండి, చూడండి, చూసి తెలుసుకోండి. దాని రాజవీధుల్లో విచారణ కూడా చెయ్యండి. ఇదిగో చూడండి, న్యాయము జరిగించుచు నమ్మకముగా యత్నించు, అంటే నమ్మకంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నా ఒకడు గాని మీకు కనపడితే నేను నిశ్చయముగా దానిని, అంటే దేవుడు క్షమించడానికి వీల్లేనంతగా వాళ్ళంతా ఎలా నడుచుకుంటున్నారంటే ఒక్కడు నమ్మకస్తుడు కనపట్టలేదు. దేవునికి ఎంత బాధ అనిపించిందో కదా. అందరు ఎలా ఉన్నారని చెప్తున్నాడు 12వ కీర్తనలో, అందరూ అబద్ధికులయ్యారు. తర్వాత అందరూ మోసకరమైన మనసు గలవారయ్యారు. అందరూ ఇచ్చకములాడు పేదాలు, ఇచ్చకములాడంటే కిచ్చకాలాడు పేదాలు అనండి, కిచ్చకాలనండి, ఇచ్చకాలనండి. ఇచ్చకాలు కిచ్చకాలు మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు. అది ఆడ ఏముండదు, ఉసిగొలిపే మాటలు, ఇచ్చకాలు, అనవసరమైన విషయాలు, ఎందుకు పనికిరాని విషయాలు, ఇచ్చకాలు, ఇచ్చలతో కూడిన విషయాలు, ఇచ్చకాలు, ఇవి మాట్లాడుతూ బతుకుతున్నారు. మోసకరమైన మనస్సు, అబద్ధాలమైన జీవితంతో జీవిస్తున్నారు. దేవుడు ఆ విషయాన్ని చూసి ఎంత బాధపడ్డాడో, ఎంత విచారపడ్డాడో. మనం భక్తి గలవారం అని చెప్పుకుంటున్నట్టు తగ్గట్టుగా జీవిస్తున్నామా, లేకపోతే మనం చేసే భక్తి ఒకరోజు వ్యర్థమైపోతుందా? 1:56 1:26 ఏం చదివామండి మనం? ఎవడైనా తన నోటికి కళ్ళెం పెట్టుకోకుండా తను మోసపరుచుకుంటూ తాను భక్తి గలవాడిని అని చెప్పుకుంటే వాడి భక్తి ఏమైపోద్దంట? ఇప్పుడు దాకా పాడిన పాటలు, చేసిన ప్రార్థనలు, ఇచ్చిన కానుకలు, అర్పణలు, సాక్ష్యాలు ఇవన్నీ ఏమవుతాయి? వ్యర్థం. నేను చెప్పిన వాక్యం ఏమవుతుంది? వ్యర్థం. జాగ్రత్త. నీ భక్తి జీవితాన్ని నువ్వు పరిశీలన చేసుకో. నీలో ఉన్న భక్తిని కూడా నువ్వు పరిశీలన చేసుకో. ఏమంటాడు? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? అందరూ నా వైపు చూడండి. ఇప్పుడు ప్రభు వస్తే నేను ఆయన్ని కలుసుకుంటాను, ఆ ధైర్యం నాకు ఉందని చెప్పేవాళ్ళు చేతులు ఎత్తండి. సంఘానికి కావాల్సింది అదే. ఇప్పుడు ప్రభు వచ్చినా కూడా నేను ఆయన్ని ఎదుర్కోగలను, కలుసుకుంటాను. అంత రక్షణ నేను పొందాను, అంత నిరీక్షణ, అంత స్టెబిలిటీగా నేను ఉన్నాను దేవుని సన్నిధిలో అని చెప్పగలిగిన వారు మనల్ని మనం పరీక్షించుకోవటం చాలా అవసరం. చెప్పాడు కదా అక్కడ, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? ఎంతమందికి నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేస్తావంటే వేసుకో, నువ్వేమన్నా చేసుకో, పెంచుతాం రా అగ్నిగుండాన్ని, ఎక్కువ చేస్తాం రా అంటే ఎక్కువ కాదు, 10 అంతలు చేసుకుంటే 7 అంతలు చేశారు వాళ్ళు. అది వాళ్ళని తాకిందా? వాళ్ళ వస్త్రాలను ఏమన్నా కాల్చిందా? వాళ్ళ తల వెంట్రుకలను ఏమన్నా ముట్టుకుందా? నీ భక్తి జీవితం నీకే హాని చేయనీయదు. నీ భక్తిలో నీకు ధైర్యం ఉండాలి. నీ భక్తి జీవితానికి తగ్గట్టుగా నువ్వు జీవించాలి, తగ్గట్టుగా సత్క్రియల చేత నిన్ను నువ్వు అలంకరించుకోవాలి. అప్పుడే నీకు నిత్య జీవం వస్తుంది. దేవుడు ఎంత ఆశ్చర్యకరుడంటే ఆయన ఆలోచనలు శోధింపశక్యములు అన్నాడు భక్తుడు. అవి మనం ఆలోచించడానికి కూడా అందం అన్నమాట.
ఆయన ఆలోచన విధానం మనకెవరికి అందదు, అంత గొప్పవి ఆయన ఆలోచనలు. గంభీరంగా స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకరితోనొకరు అబద్ధాలు ఆడుతున్నారు, మోసకరమైన మనసు గలవారై ఇచ్చకాలు ఆడుతున్నారు. ఇంకా ఎలా ఉన్నారు తెలుసా అండి? నమ్మకంగా ఉండేవాడు ఎవడన్నా ఒక్కడ కనపడతాడేమో చూడండి అంటే ఒక్కడు కనపడలేదు. అందరూ ఒకరితోనొకరు అబద్ధాలు ఆడుతున్నారు. సంఖ్యాకాండం 14:24 చూడండి. వీళ్ళు ఏ మనసుతో ఉన్నాళ్ళు? మోసకరమైన మనసు అన్నాడు. ఇక్కడ కొంతమంది మనసు చూడాలి మనం. నా సేవకుడైనా మంచి మనసు, అక్కడ జాగ్రత్తగా చదవాలి. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి. ఆగండి, ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. ఆ వ్యక్తి ప్రభువుని నిండు మనసుతో వెంబడించాడు. ఆ వ్యక్తికి ఉన్న మనసు ఎలాంటిదంటే మంచి మనసు. అనండి ఏ మనసు అంట? కానీ ఇక్కడ కనపడుతున్న వాళ్ళు ఏ మనసు ఉంది? అంశాన్ని వదిలిపెట్టొద్దు, ప్రారంభ వాక్యాన్ని వదిలిపెట్టొద్దు. 2వ వచనంలో ఏం చెప్పాడు కీర్తన గ్రంథంలో? అందరూ మోసకరమైన మనసు గలవారు. కానీ అంతమందిలో ఒక వ్యక్తిని చూశాడు దేవుడు. ఎవరో వ్యక్తి అంటే కాలేబు. అతనుకున్న మనసు అలాంటిదంటే మంచి మనసు. దేవుడు నీకు అలాంటి మనసును అనుగ్రహించును గాక. కాలేబుని తీసుకెళ్లి దేవుడు కానాను దేశంలో ప్రవేశపెట్టాడు. కారణం తెలుసా? అతనిలో ఉన్న మంచి మనసు కతిమాయం 6 లక్షల కాల్బలంలో ఎవడికి లేదు. ఇద్దరు యెహోషువ కాలేబులు ఖచ్చితంగా వాగ్దాన దేశంలోకి అడుగు పెట్టారు. కారణం ఏంటంటే ఏ మనసుతో వెంబడించాడో తెలుసా కాలేబు? మంచి మనస్సు. అది ఉండాలి మనకి. కానీ అక్కడ ఏ మనసుతో ఉన్నారు అందరూ? అంశం మర్చిపోవద్దు. అందరూ మొదట అబద్ధాన్ని గురించి చెప్పాను, భక్తిని గురించి చెప్పాను, అబద్ధాన్ని గురించి చెప్పాను. 3వది మనస్సు. చెప్పండి ఏంటది? మనస్సు. అక్కడ కనపడుతున్న అందరి మనసు మోసకరమైన మనసు. కానీ దేవుడికి కావాల్సింది ఆయన్ని వెంబడించే వాళ్ళు, ఆయన్ని అనుసరించే వాళ్ళల్లో మంచి మనసు గలవాడు కావాలి. వాణ్ణి వాగ్దాన దేశానికి తీసుకువెళ్తాను అంటున్నాడు ఆయన. దానికి ఉదాహరణగా కాలేబును మన ముందు ఉంచాడు. ఆయనంట ప్రభువుని వెంబడించాడు. ఎలాగ వెంబడించాడంటే మళ్ళీ చదువు నాన్న వచనాన్ని. ఇదిగో చూడండి, నా సేవకుడైన కాలేబు సేవకుడు కాదండి. చెప్పండి, కాలేబు సేవకుడు అంటే ఆయన కూడా ఓ పాస్టర్ గారు అనుకుంటారేమో. కాదండి. కానీ దేవుడు నా సేవకుడు అన్నాడు. అలా మంచి మనసుతో సేవించే వాళ్ళందరిని ఆయన ఏమంటాడంటే నా సేవకుడు, నా సేవకురాలు అంటాడు. నిన్ను కూడా అంటాడని చెప్పండి పక్కన వాళ్ళకి. అది ఏందన్నమాట చూస్తున్నారు? నిన్ను కూడా అంటాడు దేవుడు నా సేవకురాలని. కానీ ఎప్పుడు? ఆ మనసు ఉండాలా? హల్లెలూయా చెప్పండి. ఏముండాలా? ఆ మనసు ఉండాలి మనకి. మంచి మనసు ఉండాలి మనకి. కానీ మన మనసు ఎలాంటిది? నమ్మేటట్టుగా లేదు అని చాలా మంది. అసలు నీతో మాట్లాడుతున్న వ్యక్తిని నేను నాతో మాట్లాడే వ్యక్తిని నేను నమ్ముతానన్న వాళ్ళు చేయొద్దండి. దీని మాటలు నమ్మకూడదు అని ఎన్నిసార్లు నువ్వు అన్నావు? అనలేదా? సొంత అక్కైనా చెల్లైనా తల్లి అయినా చివరికి ఈ వ్యక్తి మాటలు నమ్మకూడదు అనలేదు? ఏమ్మా చెప్పరేంది? అనలేదా? ఏమ్మా అనలేదు? నీ ఫ్రెండ్స్ నువ్వు నమ్ముతావా? అమ్మో, ఎవరు నన్ను నమ్మొచ్చు కానీ ఈ వ్యక్తిని మాత్రం నమ్మకూడదు. ఈయన అస్సలు నమ్మకూడదు, ఆ వ్యక్తిని నమ్మకూడదు. చాలాసార్లు ఇలాంటివి మనకు ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే అతని మనసు ఎలాంటిది? మంచి మనసు కాదు అది. అందువల్ల నువ్వు నమ్మలేకపోతున్నావు. వినేటప్పుడు మాత్రం అంటున్నావు కానీ, కొడుతున్నావు కానీ ఆమె చెప్పే మాటలు, ఆయన చెప్పే మాటలు నమ్మి దాని ప్రకారం వెంబడించడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే నీకు తెలుసు ఏ మనసు అని మోసకరమైన. కానీ ఇక్కడ కాలేబుని మనం చూస్తున్నాం. దేవుడు ఆయన్ని కనుగొన్నాడు. 6 లక్షల కాల్బలంలో అతని మనసును చూశాడు. అతని మనసు ఎలా ఉందంటే మంచి చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో 13వ అధ్యాయం 14వ వచనం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 13:14. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల, అంటే సౌలును తీసేసి దావీదును దేవుడు ఎన్నుకున్నప్పుడు చెప్పబడిన మాట, సౌలు నువ్వు
ఆయన ఆజ్ఞలు గైకొనకుండా మతి భ్రమించి మతి చెల్లించి చేసిన పనులను బట్టి దేవుడు ఇంకొక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆ వ్యక్తి ఎలాంటి వాడంటే దావీదుని గురించి ఎన్నుకున్నప్పుడు సౌలుతో చెప్పబడుతున్న మాట ఇది. మళ్ళీ చదువు నాన్న. యెహోవా అనండి తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొన్నాడు. దేవునికి ఆయన చిత్తానుసారమైన మనసు గల వాళ్ళు కావాలి. హల్లెలూయా. మన చిత్తాన్ని మనం అనుసరించుకుంటూ పోతే సౌలులాగా ఉన్న దాంట్లో నుంచి దేవుడు ఏం చేస్తాడంటే ఓడబీగుతాడు. నా మాట ఇంకా రాలేదు, ఓడబీగుతాడు అన్నారు. దేవుని ఆత్మ మీద పనిచేస్తుందని నమ్ముతున్నా నేను. ఆమేన్ చెప్పండి. ఖచ్చితంగా సౌలును ఓడబీకినట్టు ఏం చేస్తాడు దేవుడు? నువ్వు ఎక్కడున్నా ఓడబీగుతాడు. ఏ మనసు లేకపోతే నువ్వు నీ చిత్తాన్ని అనుసరించి నువ్వు బ్రతికినంతకాలం ఎక్కడ నిన్ను ఉండనీయుడు, ఓడబీగుతాడు అంతే. రాసి పెట్టుకొని నేను చెప్తాను. ఆయన సౌలును తీసేసిన తర్వాత తన చిత్తానుసారమైన మనసు గలవాడిని కనుక్కున్నాడంట. ఎవరా వ్యక్తి అంటే దావీదు. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి. మనలో ఏం కనపడుతుంది? దేవునికి ఏం కావాలి? ఆయన చిత్తానుసారమైన దావీదు లాంటి మనసు గలవాళ్ళు కావాలి. ఆయన చిత్తానుసారమైన కాలేబు లాంటి మంచి మనసు గలవాళ్ళు కావాలి. ఇంకా రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనం. రాజుల 2వ గ్రంథం 22:29. రాజుల 2వ గ్రంథం 22:29. త్వరగా లేదా నేను చెప్పడం కరెక్టేనా? వాక్యాన్ని చూడండి. మొదటి రాజులు చూడండి. ఒకవేళ మొదటి దినవృత్తాంతాలు 19:9 చూడండి. దాన్ని ఒకసారి చూసేవాళ్ళు చూడండి, మిగతా వాళ్ళు. మొదటి 2 దినవృత్తాంతాల గ్రంథం 19:9. త్వరగా 2 దినవృత్తాంతాల గ్రంథం 19:9. వారికి ఇలాగు ఆజ్ఞాపించను, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారై నమ్మకముతోను. ఏ మనసు అంట? దేవునికి ఏ మనసు కావాలి చెప్పండి. నేను 3 రకాలైన మనసు చెప్పాను. మొదటిది మంచి మనసు గల కాలేబు. రెండవది ఆయన చిత్తానుసారమైన దావీదు మనసు. మూడవది యథార్థమైన మనసు. ఏ మనసు? యథార్థమైన మనసు ఉండాలి ప్రభువుని వెంబడించి భక్తి చేసే వాళ్ళకి. దేవుడు ఆ కృప మనందరికి దయచేయను గాక. అదే 32వ అధ్యాయంలో 32:25 వచనం కూడా చూడండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 32:25 వచనం. అయితే అయ్యో ఇదే మనసు అండి. ఇదే మనసు. అయ్యయ్యో, వాక్యం చదవలేదా మీరు? హిజ్కియా మనసులో ఏమొచ్చిందంట? మనసు నిండా కొంతమందికి ఏముంటుందంటే గర్వం. కొంతమంది వాళ్ళ జీవితాలని వాళ్ళు దేంతో పాడు చేసుకుంటున్నారంటే గర్వం. మరి ఏముందనో తెలియదు కానీ శరీరంలో ఆరోగ్యం ఉందనో, అందం ఉందనో, బలం ఉందనో, శక్తి ఉందనో, తెలివి ఉందనో తెలియదు కానీ గర్వాన్ని విడిచిపెట్టరు. గర్విష్ఠులు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఆశీర్వాదానికి వారసులైనట్టుగా లేదు. అంతేకాదు, గర్విష్ఠులను దేవుడు ఏం చేస్తానంటే అణిచివేస్తానని చెప్పాడు. పేతురు పత్రిక 5వ అధ్యాయంలో చాలా క్లియర్గా చెప్పాడు. ఆయన గర్విష్ఠులను ఆయన అణిచివేస్తాడు. ఆయన అహంకారులను అణగదొక్కుతాడు. వాక్యంలో రాయబడింది, తన్ను తాను దీన మనసు కలిగి ఆయన ఎదుట తగ్గించుకునే వాళ్ళని దేవుడు హెచ్చిస్తాడు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. అహంకారులను దేవుడు ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. గంభీరంగా స్తోత్రం చెప్పండి. వాక్యాన్ని గమనిస్తే హిజ్కియా దేవుడు చేసిన మేళ్లు అనుభవించాడు. హిజ్కియా కావలసినవన్నీ దేవుడు ఇచ్చాడు. యుద్ధంలో జయం ఇచ్చాడు, అనారోగ్యంలో ఆరోగ్యం ఇచ్చాడు. అందరూ చూడండి. కొంతకాలం అయిన తర్వాత హిజ్కియా అంట కృతజ్ఞత లేనివాడుగా అంట ఏ మనసు వచ్చింది? ఎందుకంటే ఆరోగ్యం వచ్చిందిగా. కొంతమందికి అనారోగ్యం దేవుని దగ్గర స్తోత్రం 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 అంటారు. ఆరోగ్యం వచ్చిందంటే ఊరుని లెక్క చేయరు.
కొంతమంది వాళ్ళకున్న పరిస్థితులను బట్టి లోపల గర్వం వస్తుంది. హిజ్కియాకి ఆరోగ్యం వచ్చింది, యుద్ధంలో జయం వచ్చింది, దేవుడు సహాయం చేశాడు. అక్కడ ఏం రాయబడి ఉంటుందంటే, తనకు చేయబడిన మేలునకు కృతజ్ఞతతో ఉండడానికి బదులుగానంట మనస్సున గర్వించి. పై వచనం చదువమ్మా. ఆ దినములలో హిజ్కియా రోగి అయి మరణ దశలో ఉండెను. మొర్రపెట్టగా తన చిత్తము తెలియపరిచి అతనికి బాగు చేశాడు. ఆ తర్వాత చెప్పబడిన మాట ఇది. అయితే హిజ్కియా, ఇదిగో చెప్పండి, ఎక్కడ గర్వించాడంట? మనసులోకి ఏమొచ్చింది ఇప్పుడు? అరే, ఆరోగ్యం లేనప్పుడు ఆరోగ్యం ఇచ్చిన దేవుని ఎదుట యుద్ధంలో అపజయం పాలవుతానంటే మొరపెట్టి ఉత్తరం తీసుకెళ్లి, ప్రభా, పిల్లలు పుట్టుకొచ్చారు కానీ కనడానికి శక్తి లేదు అయ్యా, ఇంతమందిని జయించడం నాకు చేత కాదు, బాహుబలాన్ని మించిన బలాన్ని జయించడానికి శక్తినిచ్చేవాడు నువ్వే అని అడిగి ప్రార్థన చేసిన హిజ్కియా యుద్ధంలో జయమిచ్చిన తర్వాత, అనారోగ్యంలో ఆరోగ్యం ఇచ్చిన తర్వాత మనసులో ఏమొచ్చింది? ఎంత ప్రమాదమో! విశ్వాసికి ఎప్పుడు గర్వం మంచిది కాదు. ఎందుకు మన గర్వం? దేన్ని చూసుకొని మన గర్వం? ఈ గర్విష్టి వాళ్ళు ఎవరు కూడా ఆశీర్వాదకరంగా ఉండరు. ఎక్కడ బైబిల్లో మీరు చూడండి, గర్విష్ఠులు నేను ఇష్టపడ్డట్టుగా ఎక్కడ లేదు. బైబిల్లో అసలు ఎవరిని చూడలేం మనం. గర్విష్ఠి హృదయాలను దేవుడు ఇష్టపడ్డు కనుక అది అస్సలు మనకు మంచిది కాదు. హిజ్కియాకి గర్వం ఎప్పుడు వచ్చిందో ఆ గర్వాన్ని దేవుడు ఎలా అనవాలో అలా అనిచాడు. మీకు తెలుసా, ఒకరోజు నెబుకద్నెజరు అనుకున్నాడు, మిద్ది మీదకి వెళ్ళి ఇది నా అంతఃపురం. రాజ్యం ఎవరిచ్చాడు? నెబుకద్నెజరుకి రాజ్యం ఎవరిచ్చారు? ఉన్నత స్థితిలో ఎవరు నిలబెట్టారు? కానీ తన అంతఃపురాన్ని కట్టిన అంతఃపురం మీదకి వెళ్ళి అనుకుంటున్నాడు, ఇదంతా నాది కదా, ఈ రాజ్యం నాది కదా, ఈ మహిమ నాది కదా, ఈ ప్రభావం నాది కదా. అంటే ఆ విషయం ఎవరు చూశారు? ఒరే పిచ్చోడా, అన్ని ఇచ్చింది నేనైతే నన్ను వదిలిపెట్టి నాది 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 అంటావా? నీ సంగతి ఏందో నేను చూస్తానన్నాడు. మనసులో ఉండగానే మతిపోయింది. అనండి, మనసులో ఉండగానే అనండి. మనసులో ఇంకా అది పోకతలికే ఉన్నమతి పోయింది. పిచ్చోడని ఏం చేశారంటే వెలపటకు తలిమారు, ఊరు పొలిమేరలోకి తలిమారు. పొలిమేరలో గాడిదలాగా ఏం చేశాడంటే పశువులాగా గడ్డి మేసాడని రాయబడింది. ఎందుకు చెప్పండి? ఎందుకు? గర్వం. ఎప్పుడు దేవుని పిల్లలు గర్విష్ఠులుగా ఉండకూడదు. ఆ మనస్సు మంచిది కాదు. ఇప్పుడు హిజ్కియా మనసులోకి ఏమొచ్చింది? తన మనస్సును గర్వించాడంట. దేవుని పిల్లలు కొంతమంది మోసకరమైన మనసుతో, కొంతమంది గర్విష్ఠ మనసుతో ఉంటే, కొంతమంది ఆయన చిత్తానుసారమైన మనసుతో ఉన్నారు, యథార్థమైన మనసు గలవారై ఉన్నారు. కొంతమంది అయితే కాలేబు లాంటి వాళ్ళు మంచి మనసుతో ఉన్నారు. దేవుడు ఆ మనసు మనందరికి అనుగ్రహించును గాక. దేవుని నిత్య జీవానికి, వాగ్దాన దేశానికి, పరలోక రాజ్యానికి వారసులం అవడానికి కృప దయచేయును గాక. కానీ ఆమెను అన్నారు కానీ అయిపోవాల వర్తమానం. పక్కన వాళ్ళకి చెప్పండి, అయిపోలేదని. ఆమెను అనగానే మనోళ్ళు అయిపోయింది అనుకున్నారు, అయిపోలే. ఇంకా అందరూ ఎలా ఉన్నారో చెప్తాను మీకు, కొన్ని రెఫరెన్స్లు చెప్తాను, రాసుకోండి, జాగ్రత్తగా రాసుకోండి. కొన్ని అందరూ ఎలా ఉన్నారంటే, దయచేసి 2వ అధ్యాయం 2వ వచనం ప్రకారం యెషయా గ్రంథం 56వ అధ్యాయం 11వ వచనం త్వరగా చూడండి. యెషయా గ్రంథం 56:11, ఫిలిప్పీ పత్రిక 2:21. ఎవరు ఏది తీస్తే చదవండి. యెషయా గ్రంథం 53:3వ వచనం, అలాగే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. త్వరగా 53:3. తృణీకరింపబడిన వాడు ఆయన, మనుషుల వలన విసర్జింపబడిన వాడు ఆయన, వ్యసనాక్రాంతుడుగా. ఆగండి. కీర్తన గ్రంథమేనా అది? యెషయా గ్రంథమా? కీర్తన యెషయా గ్రంథం 56వ అధ్యాయం పెట్టుకోండి. కీర్తన 53:3 చూడండి. 53:3 వారందరూ ఏం తొలగి? అందరూ కూడా ఏం తొలిగారంట? నేను దారిలోనే ఉన్నాను స్తోత్రం అని చెప్పుకునేవాళ్ళు మీకు మీరే చెప్పుకోండి, స్తోత్రం అని చెప్పుకోండి. దారిలో ఉన్నామా?
దేవునికి మహిమ కలుగునుగా. అందరూ స్తోత్రం చెప్పండి. అందరూ ఎలా ఉన్నారంటే అందరూ దారి తొలగి, అయ్యో దారిలో లేరు. మీరు మార్కులు వేసుకోండి, నేను దారిలోనే ఉంటే స్తోత్రం అని చెప్పుకోండి. దారి తొలగినట్టుగా ఉంటే ఇదా నా జీవితం అని ప్రశ్న వేసుకోండి. అంతే. అందరూ దారి తొలిగారు అంటే ఉండాల్సిన దారిలో వాళ్ళు లేరు. దారి తొలగినప్పుడు ఆటోమేటిక్గా తెలియకుండానే నువ్వేమైపోతావంటే చెడిపోతావు. అక్కడ అదే రేపు దారి తొలగి ఏమైపోయారంట, ఒత్తిగా. అదే 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 వాక్యం చెప్తుంది. 56వ అధ్యాయం 11వ వచనం, యెషయా గ్రంథం 56:11. కుక్కలు వామ్మో, ఏందమ్మా ఎడ చదివావు? బైబిల్లో అది ఉందా? అయితే అట్టివారే దేనిని వివేచింపజాలి. అందరూ తమకిష్టమైన మార్గాన్ని పోతారు, ఒక్కడు కూడా తప్పకుండా. అందరూ అనండి. దీంట్లో విశ్వాసుల కాపరుల అనే వ్యత్యాసం చెప్పలేదండి. మీరు అనుకుంటారు ఇది కేవలం విశ్వాసులకేనా? కాదు, కాపరులకు కూడా. అందరూ కూడా స్వప్రయోజనాన్ని విచారించుకున్నారు అనండి. ఎవరి ప్రయోజనం వాళ్ళదే. దేవుని చిత్తమా, దేవుని ఉద్దేశమా అని ఆలోచించే వాళ్ళు లేడు. స్వప్రయోజనాన్ని విచారించుకుంటున్నారంట కాపరులు కూడా. స్వప్రయోజనం కొరకు బ్రతకడానికి ఇష్టపడుతున్నారంట. ఎంత తేటగా చెప్పాడు అక్కడ. అందుకే ఇదే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో 21వ వచనంలో అందరూ చెప్పండి. అదేమో స్వప్రయోజనం, వీళ్ళదేమో సొంత కార్యాలు. ప్రార్థనతో సంబంధం ఉండదు, ఆరాధనతో సంబంధం ఉండదు, టైంతో సంబంధం ఉండదు. ఎన్నన్నా చెప్పు, ఏమన్నా చెప్పు, సొంత కార్యాలను విచారిస్తున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలను వీళ్ళు చూడరు. క్రీస్తు కార్యాల మీద ఉండాలా నీకు శ్రద్ధ. సొంత అందరూ కూడా దీంట్లో అందరూ ఉన్నారు. అందరూ స్వప్రయోజనం ఆలోచించుకుంటున్నారు. ఇర్మియా 8:13లో అందరూ ఎలా ఉన్నారంటే వంచకులుగా ఉన్నారు. 8:13 ద్రాక్ష చెట్టునా ఫలములు లేక, అంజూరపు చెట్టున అంజూరపు పండ్లు లేకుండానట్లు ఆకులు వాడిపోయి వారిని బొత్తిగా కొట్టివేయుచున్నాను. వారి మీదికి వచ్చి వారిని ఇదే యెహోవా వాక్కు. 10వ వచనం, 8:10వ వచనం. గనుక 8:10 చదువు. 8:10 గనుక అప్పగిస్తాను, వినియున్నాను. పలికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. నేనేమి చేతినని చెప్పి తమ చెడుతనమును గూర్చి పశ్చాత్తాపడువాడు ఒక్కడు. అంటే అందరూ మోసము చేసి, అందరూ అనండి. 10వ వచనం చివరి భాగంలో ప్రవక్తలేమి, యాజకులేమి, అందరూ. అది మనకు కావాల్సింది. వంచకులు అనండి, వంచేవారు అనమాట. అందరూ వంచకులుగా ఉన్నారు. తర్వాత యెహెజ్కేలు గ్రంథంలో 17:18లో అందరూ సిగ్గుపడతారు అన్నాడు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 11వ వచనంలో అందరూ అపవిత్రులుగా ఉన్నారు అన్నాడు. రోమాపత్రిక 3:23 అన్నాడు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందుకే చివరికి ఒక హెచ్చరిక మాటని చెప్పాడు. పత్రిక భాగంలో పేతురు పత్రిక 2వ పత్రికలో ఒక అద్భుతమైన మాట చెప్పాడు. 3:9వ వచనంలో అంతటా అందరూ కూడా మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే వంచకులుగా ఉన్నారు గనుక, అపవిత్రులుగా ఉన్నారు గనుక, అందరూ స్వప్రయోజనాన్ని విచారించుకుంటున్నారు గనక, దారి తొలగిపోయారు గనక, త్రోవ తప్పారు గనక అందరినీ ఏం పొందమంటున్నాడంటే మారు మనసు పొందండి. చెప్పండి, అందరూ పక్కన వాళ్ళకి చెప్పండి, మనం మార్చుకుంటే మంచిదని చెప్పండి. మనం అనండి, నువ్వు అనబాకండి, కోపం వస్తుంది. మనం మార్చుకోవాలని చెప్పండి. అందరూ ఉన్నారు కదా అంటే మనం అంటే అందరం. నువ్వు అన్నావంటే వాళ్ళకి మామూలుగా మండదు, మామూలుగా మండిద్దా. నువ్వు అనే మాటను మీరు మనలో ఉండ కూడా అసలు ఎవరు ఒప్పుకోరు.
అందుకే మనం మార్చుకోవాలని చెప్పండి. ఒరే చూసి చెప్పండి అమ్మ, ముఖంకి వెళ్ళే వాక్యం చెప్తుంది, అంతటా అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మన ఎడల ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడు. అందుకే ఆగుతున్నాడు ఆయన, అందుకే ఆలస్యం చేస్తున్నాడు. మార్చుకునే మనసు దేవుడు మనకు అనుగ్రహించును గాక. కళ్ళు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడు అయిన మా